గైస్ వీఆర్ ఇన్ ఫంక్షన్ మూడ్ రైట్ నౌ. మాకు రేపు గృహప్రవేశం ఉంది మా ఇంట్లో. మా ఇల్లు మళ్ళీ రీకన్స్ట్రక్టింగ్ చేస్తున్నారు కదా, సో అందుకే. సో ఇప్పుడు అందరం అదేంటి ఫంక్షన్ మూడ్లో ఉన్నాం గైస్. సో ఇక్కడ రీసౌండ్ వస్తుంది, అంతలో పట్టించుకోవద్దు. సో లైక్ మేము ఇప్పుడు పైన ఉంటున్నాం కదా, ఇక్కడ ఖాళీ చేసేసారనమాట పక్కన ఇల్లు. ఆ పక్కన ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ కాబట్టి ఉన్న అక్కడే పెడుతున్నాము. సో అందుకే ఇప్పుడు ఫంక్షన్ మూడ్లో అందరూ. పొద్దున్నుంచి 7కి లేచా గైస్. 7 ఇప్పుడు 10:32 అయింది. ఇప్పటి వరకు అస్సలు ఒక్కసారి కూర్చోలే నేను. అలా ఏదో వచ్చేస్తున్నాను. పక్కలు మార్చి పక్కలు వేసా. మళ్ళీ అదేంటి లైక్ బెడ్ మీద బెడ్షీట్స్ తీసి వేరేది మార్చా. అలా ఇంకా అలాగా చాలా ఉంది. ఇప్పుడు ఆ గ్లాస్ని క్లీన్ చేయాలి గ్లాస్ క్లీనర్తో. అది తెస్తా ఉండండి. గ్లాస్ క్లీనర్ చాలా ఎక్కువ వేసినట్టున్నా. తుడుతా. యాక్చువల్లీ విండోస్ తొడవక్కర్లేదు, ఏదో చేద్దాం అలాగే. గాయస్ ఈ గ్లాస్ క్లీనర్ తుడిస్తే ఇప్పుడు ఇంకా డర్టీగా అయింది. అక్కర్లేదు, తొడవనులే గ్లాస్ క్లీనర్తో. ఇంకైనా యూస్ఫుల్ అయ్యే వాటిని తుడుస్తా. లైక్ ఈ ఫ్రిడ్జ్. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ బయట ఎందుకు అనుకుంటున్నారు, కానీ మేము కింద ఖాళీ చేస్తాంగా. కింద ఉండే ఫ్రిడ్జ్ వచ్చేసి అక్కడ పెట్టారు, ఎందుకంటే ఆల్రెడీ పైన ఫ్రిడ్జ్ ఉంది. సర్లే నేను దీన్ని ఇలా వేస్ట్ చేయను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ నార్మల్ స్ప్రే ఉంది. ఇలాంటిదే నార్మల్ స్ప్రే బాటిల్, దాంతో ఆడుకుంటా, దాంతోనే క్లీన్ చేసి వచ్చేస్తాను. ఎందుకు వేస్ట్ చేయడం? ఈ స్ప్రే బాటిల్తో క్లీన్ చేస్తా. ఇది అత్తకిచ్చేస్తా. గాయ్స్ వాటర్ సడన్గా వచ్చింది. ఇది స్ట్రీమ్లో ఉంది, స్ప్రేలో లేదు. ఇప్పుడు బెటర్. నౌ లెట్స్ క్లీన్ ఇట్.